సూర్యాపేట జిల్లా కోదాడలో మానవత్వం మంటగలిసిపోయింది. లక్ష్మీపురం కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ భీమా మోసం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల షేక్ ముంతాజ్ బేగం అనే మహిళ మృతి చెందింది. ఆమె మరణాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు ఆమె కూతురు నసీమాను నమ్మించి నిలువునా ముంచేశారు. సీఎం కిసాన్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితులు బాధితురాల నుంచి తొలుత 5,000 రూపాయలు వసూలు చేశారు. తీరా ఇన్సూరెన్స్ మంజూరయ్యాక నామినీ పేరును మార్చి 2,50,000 డ్రా చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే 50,000 నగదు ఫ్లాట్ ఇస్తామని నమ్మబలికారని 6 నెలలు గడిచినా పట్టించుకోకపోవడంతో మోసం బయటపడిందని లక్ష్మీపురం కాలనీలో ఇలాంటి బాధితులు మరికొందరున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భీమా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. నాకు ఏం చెప్పలేదు. ఇంకా 50,000 వస్తాయని అన్నారులే కానీ ఆ 2,50,000 పడ్డాక తలా ఒక 50,000 పంచుకుందామని అన్నారు. వాళ్ళు పంచుకుందామంటే నేనేమన్నా మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు వస్తే నాకు అట్నే పంచిస్తారా అని నేను ఇంకా నాకు కోపం వచ్చి నేను అన్నా అనమాట. 2,50,000 పడ్డాయో పడలేదో వాళ్ళు ఇంక్వైరీ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి. వాళ్ళు వచ్చి నాకు పొద్దున మాట్లాడారు, ఇంకా సాయంత్రం కల్లా మాట్లాడలే వాళ్ళు నాతోటి. ఏమని రాదమ్మా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇంకా తెలియదు. నాతోనైతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఆడ కూర్చోబెట్టి మాట్లాడారు అనమాట. నామ్ని నసీమా అయితే నసీమా బేగం అని పెట్టారు, మా ఆయన పేరు కరీం అయితే నాగుల్ మీరా అని పెట్టారు. వాళ్ళ అకౌంట్ లో పడ్డట్టు చేశారు. చేశాక వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కోటే తీసుకొచ్చింది అనమాట. ఇళ్ళని తీసుకొచ్చింది. ఇంకా నేను బ్యాంక్ దగ్గరకు అడిగితే మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉన్నారులేమ్మా, ఇల్లు గొడవ పెట్టుకొని ఇట్లా చేశారు వాళ్ళు. సూర్యాపేట జిల్లా కోదాడలో మానవత్వం మంటగలిసిపోయింది. లక్ష్మీపురం కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ భీమా మోసం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల షేక్ ముంతాజ్ బేగం అనే మహిళ మృతి చెందింది. ఆమె మరణాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు ఆమె కూతురు నసీమాను నమ్మించి నిలువునా ముంచేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ భీమా మోసం స్థానికంగానైతే కలకలం రేపుతుంది. మృతురాలు షేక్ ముంతాజ్ బేగం మరణాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కొందరు కేటుగాళ్లు ఆమె కూతురు నసీమాను నమ్మించి నిలువునా ముంచేశారు. ఏదైతే పీఎం కిసాన్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని నమ్మబలికినటువంటి నిందితులు బాధితురాలి నుంచి తొలుత 5,000 రూపాయలు వసూలు చేశారు. తీరా ఇన్సూరెన్స్ మంజూరయ్యాక నామినీ పేరుని శాఖచక్యంగా మార్చి ఏకంగా 2,50,000 రూపాయలు డ్రా చేసుకున్నారు. ఏదైతే నిందితులు డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులు పెన్నె సైదాబాబు, అల్వాల కోటయ్య, మట్టిపల్లి శ్రీలు ప్రధాన సూత్రధారులని బాధితురాలైతే ఆరోపిస్తుంది. దీనిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానంటే 50,000 రూపాయల నగదు ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పేసి సైదాబాబు నమ్మబలికారని 6 నెలలు గడిచినా గానీ పట్టించుకోకపోవడంతో అయితే మోసం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీపురం కాలనీలో ఇలాంటి బాధితులు మరికొందరు కూడా ఉన్నట్లుగా అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ భీమా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే నసీమా అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నటువంటి ఈ ముగ్గురు కూడా ఈమె నమ్మబలికి ఈమె దగ్గర నుంచి 5,000 రూపాయలు తీసుకున్న అనంతరం ఆ భీమాని కూడా ఇన్సూరెన్స్ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అది శాంక్షన్ అయిన తర్వాత కూడా ఈమె తెరవకుండా నామినీ పేరు మార్చి వేరే వాళ్ళ పేరు మీద అకౌంట్ లో ఏదైతే వీళ్ళు డ్రా చేసుకున్నటువంటి పరిస్థితిలో ఆమె నిలదీయడంతో అయితే డబ్బులు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి అప్పటి నుండి కూడా ఈమెను పట్టించుకోవడం లేదని చెప్పేసి బాధితురాలు అయితే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే పోలీసులు కానీ అధికారులు కానీ న్యాయం చేయాలని చెప్పేసి బాధితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మేమే కాకుండా మరికొంతమందిని కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులు మోసం చేశారని చెప్పేసి బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా కొంత కాలంగా కూడా ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పేసి దీని మీద చట్టపరంగా ఈ నిందితుల మీద చర్య తీసుకుంటే మరికొంతమంది కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.